హాయ్ అండి. ఇది నా మార్నింగ్ రొటీన్ వీడియో. పిల్లలతోటి సండే రోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మార్నింగ్ యోగా అయితే అయిపోయింది. మా వారేమో వాకింగ్కి వెళ్ళిపోయారు. జనరల్గా మన తెలుగింటి ఆడవాళ్ళకి పొద్దున్నే లేచిన తర్వాత మనం మార్నింగ్ మొదలుపెట్టే పని ఏంటి అని అంటే మనం వాకిలి ఊడ్చుకొని ముగ్గు వేసుకోవటమే. ఇది మనం తెలుగింటి ఆడవాళ్ళందరికీ మొదట చేసే పని ఏది అంటే ముగ్గు వేసుకోవటమే. ముగ్గు వేసుకున్న తర్వాత ఏదైనా సరే మనము స్టార్ట్ చేస్తాము ఎక్కువగా. ఇలాగే నేను కూడా మాది చిన్న వాకిలి ముగ్గు వేసుకోవటానికి. సో నేను కూడా ఇలాగే ఊడ్చుకొని ముగ్గు వేసుకుంటాను. పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు, కానీ ఏదో చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను. ఒకప్పుడు నేను బాగా పెద్ద ముగ్గులు అన్నీ వేసేదాన్ని. ఇప్పుడు ఏమీ గుర్తులేవు, అన్నీ మర్చిపోయాను. ఏదో కాలక్షేపంగా అట్లాగా ఏదో ముగ్గు వేయకోకుండా ఉండకూడదు కాబట్టి ఏదో ఒక చిన్న ముగ్గు అయితే రోజు వేస్తాను. సో ఇలాగా నా ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంక రొటీన్ పనిలోకి అయితే స్టార్ట్ అయిపోతాను. సండే రోజు కాబట్టి కొంచెం స్లోగా చేసుకోవచ్చు పనులు అనేవి. మ్యాక్సిమమ్ మిగిలిన రోజుల్లో అయితే కొంచెం హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే మా వారు 7:45 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అదే టైం కల్లా మా బాబుని కూడా స్కూల్కి పంపించాలి కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది. మా పాప సండే కదా ఇంకొంచెం త్వరగా లేచేసి ఆమె లేగటంతోనే ఇంకా పాండా బండిని వేసుకొని వచ్చేసింది, మమ్మీ నేను లేసానని. మా బాబు అయితే ఇంకా లేగలేదు. చూడండి మా వాడు ఎంత బొమ్మలు పిచ్చో, కార్లు ట్రక్కులు ఇవే అంటూ ఉంటాడు ఎక్కువగా. పడుకునేటప్పుడు కూడా ఇలా పక్కన పెట్టుకొని పడుకున్నాడు. ఇంకా నేను బ్రష్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఇలా అయితే జ్యూస్ అయితే తాగుతాను. మేము ఆల్రెడీ ఒకసారి చూపించాను నేను పాత వీడియోస్లో. కరివేపాకు, ఆమ్లా, మునగాకు ఈ మూడింటిని మిక్సీ చేసేసుకొని ఇలాగ జ్యూస్ లాగా పిండేసుకుని ఐస్ క్యూబ్స్లో పెట్టేసుకుంటాను. ఇంక డైలీ ఇదైతే 1 క్యూబ్ వాటర్లో కలుపుకొని రోజు తాగుతాను. ఎందుకంటే ఇది నా స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ మంచిది కాబట్టి మార్నింగ్ నేను అదైతే ఆ వాటర్ తాగేస్తాను. ఇంక చట్నీకి వేయించి పక్కన పెట్టేసుకొని ఇంక మిగిలిన పనిలోకి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా ఏదో చట్నీకి ఇలా అయితే వేయించేసుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎప్పుడు లేచి ఆకలి అంటారో ఏంటో తెలియదు కాబట్టి ముందుగా బ్రేక్ఫాస్ట్కి చట్నీ అవసరం కాబట్టి చట్నీ వేయించి పక్కన పెట్టుకున్నామంటే త్వరగా మిగిలిన పనులు అయితే చేయొచ్చు. ఇంకా వాళ్ళిద్దరు లేచేశారు. ఇంకా బ్రష్లు అయితే చేపించేసేసి ఇద్దరికి మిగిలిన పనులు అయితే చేసేద్దామని చెప్పి ఇద్దరికైతే బ్రష్లు చేపిస్తున్నాను. ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరికి బ్రష్లు చేయటం అయితే రాదు. ఇంకా నేనే కంపల్సరీగా వీళ్ళిద్దరికి బ్రష్లు అయితే చేపించాలి. మా బాబు రుద్దమంటే రుద్దుతాడు తప్పితే అది ఎలా బ్రష్ చేయాలి ఏంటి అవనేది మా బాబుకి ఇంకా తెలీదు. మా పాప అయితే వాళ్ళ అన్న ఏదో బ్రష్ చేసుకుంటున్నాడు కాబట్టి నేను బ్రష్ చేయాలి అన్నట్టుగా బ్రష్ తీసుకొని పేస్ట్ వేసుకొని పేస్ట్ తినేస్తుంది తప్పితే ఆమె అయితే బ్రష్ చేయదు. సో నేనే సిలికాన్ది ఫింగర్కి పెట్టుకునే టూత్ పేస్ట్ తోటి నేను రుద్దుతాను మా పాపకి. ఆమెకు బ్రష్ మాత్రమే ఇస్తాను, ఆమె బ్రష్ అయితే చేయదు. నేనే బ్రష్ చేయించాలి. మా బాబుకి కూడా ఇంక ఇలా బ్రష్ చేయించేసేస్తాను. ఇంక వీళ్ళిద్దరికి ఇలా బ్రష్ చేయించేసిన తర్వాత ఇలా ప్లేట్స్లో అయితే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కొన్ని కలిపేసేసి ఇంక ఇస్తాను. మార్నింగ్ ఇవి తినమని చెప్పేసి ఇస్తాను. ముందు ఇవి తిన్న తర్వాత ఫ్రెష్ చేపించేసేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెడతాను. డైలీ ఇది మాత్రం మా ఇంట్లో కంపల్సరీగా డైలీ అయితే జరుగుతుందండి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ముందు ఇస్తాను. ఎందుకంటే మనం కడుపులోకి వేసే ఫస్ట్ పదార్థం ఏదైనా సరే కొంచెం హెల్తీగా ఉండాలి అనేది మా ఫీలింగ్. అందుకని చెప్పి మా హస్బెండ్ నాకు ఇట్లాగ సజెస్ట్ చేశారు. సో నేను ఇలాగే మా పిల్లలకి మార్నింగ్ అయితే ఇస్తున్నాను. ఎక్కువ శాతం డ్రై ఫ్రూట్స్ తినకపోతే కనుక డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసేసి లడ్డు ఇస్తాను. లేకపోతే లడ్డు అయిపోతే కనుక ఇట్లాగ ఫ్రూట్స్ పెట్టేసి ఇస్తాను. ఇంకా అవి తినేశారు వాళ్ళిద్దరు. ఇంక ఇలాగ ఫ్రెష్ అయిపోయారు. నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక దీపం పెట్టేసుకున్నాను. ఇంక దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి అట్టు చేసుకుంటున్నాం. ఇది ఎక్కువగా నెల్లూరు సైడ్ చేస్తారండి. మామూలుగా మిగిలిన సైడ్లో చేస్తారో లేదో నాకైతే తెలీదు. ఇది మ్యాక్సిమం నెల్లూరులోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. దేనికోసం ముందుగా మనం రెగ్యులర్గా ఉండే దోశ బ్యాటర్లోనే జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని అట్టు పిండిలో ఇవన్నీ కలుపుకొని పెట్టుకోవటం. లైక్ ఇది ఊతప్పం స్టైలే, కాకపోతే ఇది దోశ పిండితోటి ఇలాగ చేసుకుంటాము. ఇదేమో బాండీలో వేసుకుంటాము. మామూలుగా అయితే ఊతప్పం అనేది దోశ పెనం మీద వేస్తారు కాబట్టి దాన్ని ఊతప్పం అంటారేమో. దీన్ని మేము కళాయిలో వేస్తాం కాబట్టి దీన్ని అట్టు అని అంటున్నాను.
దీనికి బాగా టేస్ట్ ఏంటంటే బాండీల్లో కాల్చుకుంటేనే దీనికి బాగా టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను పెళ్ళి కాకముందు ఎప్పుడు ఇట్లాగా ఇవన్నీ పప్పులన్నీ వేసుకొని తినింది చేసింది లేదు. మామూలుగా ఊతప్పంలాగా తినింది అలవాటు, కానీ ఇలాగా ట్రై చేసింది లేదు. ఈ పప్పులన్నీ వేసుకొని బాండీలో ఎర్రగా కాల్చుకొని కనుక ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అనేది. నాకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంక సో ఇలాగా మొత్తం కలిపేసుకొని ఇంక బాండీలో అయితే నేను వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇంకా గంటెతోటి ఇలాగ పిండిని మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఇట్లాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకా రెండో వైపు ఇలాగ తిప్పి కాల్చుకోవటమే. దోశ అనేది బాగా సిమ్లో పెట్టి కాల్చుకుంటే కనుక లోపల పిండి పిండిగా ఏమీ లేకోకుండా బాగా కాలుతుంది. ఇలా కాలిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఇది బాగా ఎక్కువగా అల్లం చట్నీ పల్లీ చట్నీ తోటి చాలా బాగా ఉంటుంది ఈ టేస్ట్. ఇంకా పొద్దున్నే ఇంకా నేను చట్నీ కోసం అని చెప్పేసి వేయించి పెట్టుకున్నాను కదా, అవి మిక్సీ వేసుకోకోకుండా ఇంకా రోట్లో తొక్కుతున్నావు ఏంటక్క అని చెప్పేసి అనకండి. మా వారు ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి చట్నీ మిక్సీలో వద్దు రోట్లో చెయ్యి, రోట్లో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంక రోట్లోనే నన్ను దంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మేము వేసవికాలం సెలవులకి ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఇట్లాగే రోట్లో చేసేవాళ్ళు అనమాట చట్నీ అనేది. ఆ టేస్ట్ చాలా బాగా నచ్చిందంట ఆయనకి. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువగా నన్ను ఇట్లాగే రోట్లోనే దంచు, ఎక్కువగా నువ్వు చట్నీ అనేది మిక్సీ వేయకు అని చెప్పేసి చెప్పారు. ఇంకా అందుకని నేను ఇంకా ఎప్పుడు చట్నీ చేసిన పల్లీ చట్నీ ఎస్పెషల్లీ పల్లీ చట్నీ చేసినప్పుడల్లా ఇంక ఇట్లా రోట్లో దంచుతున్నాను చట్నీ అనేది. అంత బాగా మెత్తగా అయితే రాదు, పర్వాలేదు బండతో కాబట్టి కొంచెం మరీ అదేంటి తొక్కలు తొక్కలుగా ఉండకోకుండా పర్వాలేదు, బాగానే వస్తుంది చూసేదానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిక్సీలో వేసిన చట్నీకి అని ఇట్లా రోట్లో చేసుకున్న చట్నీకి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది మనం రోట్లో చేసుకున్న చట్నీ టేస్ట్ అనేది మిక్సీలో చేసిన చట్నీ కన్నా. ఇంక ఫైనల్గా మా చట్నీ అవుట్పుట్ అయితే ఇది. ఇంక ఇలా వచ్చేసింది, మరీ మెత్తగా లేదు, పర్వాలేదు బాగానే వచ్చింది. ఇంక ఇట్లా చట్నీ కూడా చేసేసుకున్నాం కదా, ఇంక మా పిల్లలిద్దరికీ తినిపించే దానికోసం అని చెప్పేసి కూర్చున్నాము. మా పాప ఏమో ఫస్ట్ నాకు ఇచ్చే నేను తింటానని చెప్పి లాక్కుందా. కొంచెం వేడివేడిగా ఉంది కదా అట్టు కొంచెం ప్లేట్ కాలేసరికి ఇంకా కాలింది అని చెప్పేసి నువ్వు పెట్టు అని అనింది. తర్వాత నేను పెట్టబోతుంటుంటే వద్దు నాకు ఇచ్చే నేను తింటానని చెప్పేసి నా చేతిలోంచి తీసుకుంది. మళ్ళీ అది కాలుతుంది, నాకు వద్దు నువ్వే పెట్టు అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది. ఇంక సో ఫైనల్గా అయితే ఆమె తినలేదు, నేనే తినిపించాను. మా వాడేమో నేనే తింటాను నాకు ఇచ్చేసి అని చెప్పి తీసుకున్నాడు. ఎప్పుడు ఏదో పరధ్యానంలాగా కూర్చో ఉంటాడు మా వాడు ఎక్కువగా. అలా అని మరీ తెలివి తక్కువడేం కాదండోయ్, చాలా తెలివైతే ఉంది వాడికి. ఏ చెప్పినా కానీ షార్ప్గా పట్టేసుకుంటాడు. ఎక్కువగా తినేటప్పుడు అట్లాగా టీవీ పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంక టీవీ పెట్టాను. ఇంక టీవీ చూసుకుంటూ ఇద్దరు అయితే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసారు. ఇంకా వాళ్ళిద్దరికీ పెట్టడం అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ అనేది చేసేసాను. ఇలా నేను తినిన తర్వాత కూడా మా వారికి ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్. మా వారు కూడా తినేశారు. ఇంక మేము ఇద్దరం ఇలాగ తినటం అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం లంచ్లోకి ఏం స్పెషల్ చేస్తున్నామని చెప్పి మా వారు అడిగారు. ఇంకా ముందు రోజు నైటే మెంతికూర తీసుకొచ్చారు. మెంతికూర ఉంది కదా, మెంతికూరతోటి ఆకుకూర బిర్యానీ చేస్తాలే అని చెప్పేసి అన్నాను. సో ఇంక వాళ్ళు అయితే బిర్యానీ చెయ్యి అని చెప్పారు. ఈరోజు ఆకుకూర బిర్యానీ అయితే చేస్తున్నాను మెంతికూరతోటి. ముందుగా ఆకుకూరను అనేది ఇలాగ బాగా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మా ఆకుకూరలో ఎక్కువగా కెమికల్స్ అవి ఇవి చల్లి పెంచుతున్నారండి. నేను రీసెంట్గానే ఒక వీడియోలో చూశాను. అదేంటంటే ఆకుకూర అనేది బాగా ఒళ్ళిపోయి ఉండింది, ఏదో కెమికల్ వేసి దాన్ని నీళ్ళల్లో వేసి ఈ ఆకుని దాంట్లో ముంచంగానే అప్పటికప్పుడు అసలుకి బాగా ఫ్రెష్గా వచ్చేసినట్టుగా వచ్చేసింది ఆకంతా. సో కొంచెం అయితే భయం ఉంది, అలాంటివి ఏమన్నా ఉంటాయి ఏంటో అని. వీడియోస్లో చూస్తూ ఉన్నాము, మనకి జరదని లేదు కదా. సో అందుకని ఆకుకూర అనేది బాగా మెత్తగా బాగా శుభ్రంగా అయితే 2-3 సార్లు నీళ్ళల్లో బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇంక ఇలా కడిగిన తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని, తర్వాత 2 పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొత్తిమీర
మెంతికూరలో ఉన్న నీరు వాటర్ అనేది అంతా పోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇంక బాగా అయితే వేయించుకోవాలి. ఎందుకంటే మెంతికూర అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయ్యింది అంటే కనుక ఆ చేదు అనేది పోతుంది. అందుకని చెప్పేసి ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం అనేసి నేను కొంచెం కాలీఫ్లవర్, తర్వాత మిల్ మేకర్ని నానబెట్టుకుంటున్నాను. దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే కనుక త్వర నానుతాయి అని చెప్పేసి ఇంక ఇలాగ స్టవ్ మీద అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. హాట్ వాటర్ బాగా కాగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోనేమో కాలీఫ్లవర్, ఇంకొక గిన్నెలో మిల్ మేకర్ వేసేసుకొని నేను నానబెట్టేసుకుంటాను. కాలీఫ్లవర్ వేసే దాంట్లోనేమో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఇలా రెండింటిని నానబెట్టేసుకున్నాను. అవి బిర్యానీ చేసేటప్పుడు కొంచెం త్వరగా నానిపోతాయి, బాగుంటాయి అని చెప్పేసి అట్లా పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీలోకి అయితే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, ఒక పొటాటో ఇవి మాత్రమే తీసుకున్నాను. ఇంక వేరే వెజిటేబుల్స్ ఏమీ వేయట్లేదు. ఇంకా ఇవన్నీ బాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ, ఇంకా లేట్ అవ్వకోకుండా ఉంటుంది కాబట్టి ఇంకా సో ఇలాగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ మెంతికూర బిర్యానీ? ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రై చేసి తినకపోయి ఉంటే కనుక ఈ మెంతికూర బిర్యానీ అనేది ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ కన్నా ఇవి మెంతికూరతో చేసుకునే బిర్యానీ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికేటప్పుడు కూడా మంచి ఫ్లేవరు, స్మెల్ మంచిగా వస్తుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. నార్మల్ వెజిటేబుల్ పులావ్ కానీ వెజిటేబుల్ బిర్యానీ కన్నా కానీ ఈ మెంతికూర బిర్యానీ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంక ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ అన్నీ కట్ చేసేసుకున్నానా, ఇంక బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము చేయటము. దానికోసం ముందుగా ఇలాగ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఫ్రై అవ్వాలి, అది కాక మెంతికూర కూడా వేస్తాం కాబట్టి ఆ నెయ్యి అనేది ఫ్లేవర్ మెంతికూర పేస్ట్కి కూడా పట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది. అందుకోసమని 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకున్నా. షాజీరా, చెక్క, మొగ్గ, లవంగాలు, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత పువ్వు, తర్వాత షాజీరా ఇవన్నీ వేసుకున్నాను. అవన్నీ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, తర్వాత కాలీఫ్లవర్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్ని, అవి కూడా వాటర్లో నుంచి తీసేసేసి గట్టిగా పిండేసి వేసేసాను. ఫైనల్గా అయితే టమాటా కూడా వేసేసాను. ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలి. పుదీనా అనేది కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్కి. అంటే మిక్స్డ్గా ఉంటుంది మంచిగా. ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకునేటప్పుడు మనం కంపల్సరీగా వేసుకుంటాం కదా. ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతికూర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా అవసరం లేదు, కచ్చా పచ్చా దానికన్నా ఇంకొంచెం మెత్తగా చేసుకొని ఇలాగ అన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ ఫ్లేవర్ అనేది ఆ కూరగాయ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టేలాగా అన్నిటికీ కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇంక బిర్యానీలో వేసే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని మొత్తం ఆ కూరగాయ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టే విధంగా అన్నీ బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. సో అందుకోసం నార్మల్ బియ్యమే తీసుకున్నానని అందుకని ఆ గ్లాస్ తోటి 4 గ్లాసులు వాటర్ పోసాను. 4 కాదులండి 5 గ్లాసులు పోసాను. తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అనేది వేసాను. మీ ఇష్టం, అది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇంకా గార్నిష్ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అన్నీ ఇలాగా ఫ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవి నార్మల్ బియ్యమేనండి. దానికోసం అని ముందుగానే నేను ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టాను.
ఇంకా ఇవన్నీ నానిపోయాయి. ఇంకా దీన్ని బాగా కడిగేసుకొని ఇంకా ఎసురుగా మరిగిన తర్వాత ఇంకా ఆ వెసురులోనే ఈ బియ్యం వేసేసుకోవటమే. నార్మల్గా బాస్మతి బియ్యంతో అయితే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసులు సరిపోతాయి. ఈ మా నార్మల్ రైస్ కాబట్టి 2 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసాను నేను. మరీ పలుగ్గా కాకోకుండా మరీ మెత్తగా కాకోకుండా వస్తుంది బిర్యానీ అనేది. ఇంక మొత్తం ఇలాగ కడిగిన బియ్యం ముందే నానబెట్టుకున్నాను కదా, మా ఎసురు కరిగిన తర్వాత ఇంకా బియ్యం మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో అంటే ఒక 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాన్ని కొంచెం స్లోగా స్లిమ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే అప్పటికి కొంచెం బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇంక మళ్ళీ ఒకసారి ఇలాగ కలిపేసుకొని దాన్ని మళ్ళీ లో ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుంటే మళ్ళీ మొత్తం బాగా అనేది ఉడుకుతుంది. ఒకసారిగా హై ఫ్లేమ్లో పెట్టేసాము అని అంటే అది ఫాస్ట్గా ఇదవుతుంది. ఆ ఫ్లేవర్స్ అనేవి బియ్యానికి పట్టవు, రైస్కి అనేది పట్టదు. సో ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత కొంచెం తగ్గించుకున్నామంటే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మన బిర్యానీ అయితే ఉడికిపోయింది, అయిపోయింది. ఇంకా ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ తోటి ఇలాగా చల్లేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని చల్లేసుకున్నాను. అంతే, మన మెంతి కూర పలావ్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇలాగా రైతాతోటి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే కర్రీ ఏం చేయలేదు. ఇంకా ఆకుకూర కూడా వేసి చేశాను కదా, ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువైంది, ఇంక లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి పెరుగు చట్నీ మాత్రం చేశాను. పెరుగు చట్నీతోటి ఇంకా మా పిల్లలిద్దరికీ పెట్టేద్దామని తీసుకొచ్చాను. అప్పటికే మా చిన్న పాప అయ్యేసరికి నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను పడుకుంటా అని చెప్పేసి పడుకుంటుంది. ఇంకా అలాగే బతిలాడి చిన్నగా లేపి ఆమెకైతే తినిపించాను. మెల్లగా తింటూ నాకు వద్దు, నిద్ర వచ్చేస్తుంది అది ఇది అని చెప్పేసి అంటుంది. ఫైన్గా అట్లాగా ఆ పాపకైతే తినిపించేసేసిన తర్వాత ఆ పాప అయితే ఇంకా దగ్గరే అట్లా పడుకుని పోయింది. ఇంక మా బాబుకైతే తినిపించాను. వాడేమో స్లోగా తింటూ ఉన్నాడు. మా బాబుకి కూడా తినిపిస్తూ ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను. మా వారు కూడా తింటూ ఉన్నారు. ఇంక మా బాబుకి తినిపించిన తర్వాత నేనైతే తినాలి. ఇంకా మా వాడు కొంచెం స్లోగా టీవీ చూసుకుంటూ తింటున్నాడు. ఇంకా ఫైనల్గా మా బాబు కూడా తినేసాడు. మా బాబు తిన్న తర్వాత ఇంకా నేను పెట్టుకున్నానండి. ఒకసారి మీరు కూడా ఈ మెంతికూర బిర్యానీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. మా సండే స్పెషల్ వచ్చి మెంతికూర ఆకుకూర బిర్యానీ. ఈ ఆకుకూర బిర్యానీ ఈజీగా డైజెషన్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా తినకపోతే కనుక ఈసారి ఒకసారి ట్రై చేయండి. బాయ్.